నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం అంటే మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం. అంటే మన ముఖ్యంగా లగ్నంలో, ద్వితీయంలో, తృతీయంలో ఇట్లాగా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి 8వ స్థానం, 6, 8, 12 దుస్థానాలు అంటారు. ఈ దుస్థానాలలో ముఖ్యంగా 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది? ఎందుకంటే 8వ స్థానం అంటే మనందరికీ తెలుసు. చాలామంది కూడా ఇది భయపడుతుంటారు. ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని. కాబట్టి మన జన్మకుండలిలో 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు, గ్రహాలు అంటే ఒక్కొక్కసారి 2, 3 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 1 ఉండొచ్చు, గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు. అట్లాగా దుస్థానం 8వ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు. అయితే దానికంటే ముందు మరి 8వ స్థానం ఏమేమి ఇస్తుంది అంటే 8వ స్థానంలో గ్రహాలు ఉంటే ఏంటి, 8వ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే 8 అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం. అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే 8వ స్థానం. ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా 8వ స్థానం. అంటే ఎలాగంటే నిన్న మొన్నటి వరకు కడుబేదగా ఉన్నారు, బాగా అసలు చాలా, ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో 3 పూట్ల అన్నం తినడం కష్టం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగిపోవడం, లేకపోతే ఎక్కడేదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు వాళ్ళ స్థలం అక్కడ ఉంది, అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ ఇలా 8వ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు. మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. మన జాతకంలో 8వ స్థానంలో శుక్రుడు ఉంటే ఎలా ఉంటుంది అంటే శుక్రుడు అంటేనే చక్కగా అందమైనటువంటి రూపాన్ని ఇచ్చేటువంటి వాడు, చాలా జోవల్గా ఉండేటువంటి వాడు, ఒక మంచి భర్తనిచ్చేటువంటి వాడు, తర్వాత ఒక మంచి రాజకీయమైనటువంటి ఉన్నతినిచ్చేవాడు శుక్రుడు కదా. ఇలాంటి శుక్రుడు కనుక తన స్వస్థానం అంటే ఆ 8వ స్థానం స్వస్థానమైనా లేదు ఆయన యొక్క ఉచ్చస్థానమైనా అయిందనుకోండి, ఇక అంతకంటే అద్భుతమైనటువంటిది మరొకటి ఉండదు. చక్కగా శుక్రుడి మూలంగా ధనధాన్యాలతో చక్కగా అభివృద్ధి చెందుతూ, అంతేకాదు వైవాహికంగా ఆనందంగా ఉంటూ, ఇంతేనా అంటే సమాజంలో, ముఖ్యంగా సమాజంలో పలుకుబడి చాలా ఉంటుంది. రాజకీయ రంగంలో చాలా ఉన్నతులుగా వెళ్ళిపోతుంటారు ఆల్ ఆఫ్ సడన్ అనమాట. నిన్న మొన్న ఏదో చిన్నపాటి లీడర్గా ఉన్నటువంటి వాడు ఒక చీఫ్ మినిస్టర్ అవ్వడమో, ప్రైమ్ మినిస్టర్ అవ్వడమో, అలా ఎదుగుదల కనిపిస్తుంది రాజకీయ రంగంలో. అలాగే సినిమా రంగంలో కూడా బాగా వారికి ఎట్లా అంటే ఏదో చిన్న పాత్ర ఏదో వస్తుందని వెళ్తారు, అనుకోకుండా ఆయన ఒక హీరో అయిపోయి పెద్ద ఫేమస్ పర్సనాలిటీగా అయిపోవడం అనేటువంటిది మనకు ఇలాంటి స్థితి ఉన్నప్పుడు, అంటే శుక్రుడు కనుక ఉచ్చలో ఉంటే. అంతేకాదు శుక్రుడు యొక్క దశ అంతర్దశలు నడుస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలామంది రైటర్స్ ఉంటారు, ఎన్నెన్నో రాస్తూ ఉంటారు. అప్పటి వరకు చిన్న చిన్న పాటలు రాసుకుంటారు, ఏదో రాసుకుంటారు, కానీ ఒక్కటేసారి సినిమాలో ఒక పాట హిట్ అవ్వడం, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవడం ఉంటుంది. అలాగే కొంతమంది పుస్తకాలు రాస్తూ ఉంటారు, వాళ్ళ పుస్తకాలకి అవార్డులు రావడం, లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిరుదాలు, ప్రభుత్వం నుండి గుర్తింపులు, ఇలాంటివన్నీ కూడా శుక్ర మహాదశ లో అంటే శుక్రుడు కనుక బాగుండి ఉన్నతిలో ఉండి ఉచ్చలో ఉంటే కనుక ఈ 8వ స్థానంలో అలా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారనమాట. 10 మంది నుండి ఒక పేరు, మంచి ప్రఖ్యాతులు, ధనము, వైవాహిక సంబంధం అంతా బాగుంటుంది. ఒకవేళ శుక్రుడు నీచల్లో ఉంటే, బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది అంటే నువ్వు నిజమైనటువంటి మంచి కళాకారులే అవ్వచ్చు, నీకెవరు గుర్తింపు ఉండదు.
ఎంతో అందంగా ఉండొచ్చు, ఎంతో మాటకారితనం ఉండొచ్చు, ఎంతో నటనా కౌశల్యం ఉండొచ్చు, కానీ నిన్నెవరు గుర్తించరు, నీకు ఆ పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి రావు. ఒకవేళ అంతో కొంత చిన్నగా ఉన్నప్పటికి కూడా ఈ దశలో ఆ ఉన్నటువంటిది కూడా పోతుంది. అంతేకాదు ఇంకా అంటే రాజకీయం కానీ, అంటే పైన ఉన్నారు, నిన్న మొన్నటి వరకు ఎక్కడో ప్రైమ్ మినిస్టరో లేకపోతే చీఫ్ మినిస్టరో అంత లెవెల్కి ఒక హోమ్ మినిస్టర్ ఉన్న వాళ్ళు సడన్ మనీ ఈ అంతర్దశలో కిందకి పడిపోతారు. ఇలాంటి పరిస్థితులు బాగా మనం చూసేటువంటి స్థితి ఎక్కడ ఉంటుందంటే, శుక్రుడు కనుక బలహీనపడి ఉన్నట్టయితే ఈ ఇబ్బందులు ఉంటాయి. అలాగే అందమైన భార్య వస్తుంది అన్నటువంటిది కాస్త అనాకారిగా, అసలు చూడడానికి బాగాలేనటువంటి వాళ్ళు ఇలా ఉంటాయి. వైవాహిక సంబంధం అంత బాగోదు. తర్వాత ఏ రకంగా కూడా చేతిలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం బాగా చూసినటువంటి పరిస్థితి. 8లో కనుక శుక్రుడు పడినప్పుడు ఇవి కనిపిస్తాయి. ముఖ్యంగా అంతర్దశలు కాకుండా ఉండాలంటే, ఇలా కొద్దిగా మనం ఆ కష్టాన్ని తట్టుకోవాలంటే తప్పనిసరిగా మనం శుక్ర ఆరాధన అయితే చేయాలి. శుక్రగ్రహానికి తప్పనిసరిగా పూజ చేయాలి. శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటించాలి. తర్వాత పూజ చేసినా చేసినా కూడా తప్పనిసరిగా ఆ శుక్రుడికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఇవ్వడం, శుక్రుడికి సంబంధించినటువంటి వర్ణంతో ఆ తెలుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు ఇవ్వడం, ఇలాంటివి మాత్రం చేసినట్టయితే, అట్లాగే శుక్ర జపం తప్పనిసరిగా చేయాలి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కొంచెం దోషాల నివారణ కూడా మనం కొంత ప్రయత్నం చేయాలి. మనం ఇప్పటి వరకు చూసాం కదా, అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నట్టుగా ఉంటే అందరము గొప్పవాళ్ళమే అవుతాం. కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి, పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం, కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత, వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ, కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది. కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ, కులదేవత ఆరాధన చేయడం కానీ, ఈ రెంటితో పాటు ఎప్పుడూ కూడా మన పరిస్థితి ఎట్లా ఉన్నా, మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా, గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల యందు గౌరవభావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం, అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన, ఇష్టదేవత కానీ, కులదేవత ఆరాధన కానీ, ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం, వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి, అంటే ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే, అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా, రవి, చంద్రుడు, కుజుడు ఎవరెవరి అంటే 8వ స్థానంలో ఎవరున్నారు, వారి వల్ల మనకు కలిగేటువంటి, అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది. అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనంగా చదువుకోవడం, తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.